డీటెయిల్స్ చూద్దాం. మృగశిర అనగానే గుర్తుకొచ్చేది చేపలు. ఈ కార్తె ఆరంభ రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఏడాది మొత్తం ఆరోగ్యంగా ఉంటామనేది పూర్వకాలం నుంచి వస్తున్న నమ్మకం. దీంతో ఈరోజు పెద్ద ఎత్తున చేపలు తినడానికి ఇష్టపడుతుంటారు జనం. దీంతో హైదరాబాద్తో పాటు చాలా ప్రాంతాల్లో చేపల కోసం జనం క్యూ కడుతున్నారు. ఇక రామ్నగర్ ఫిష్ మార్కెట్ మొత్తం చేపల కొనుగోలుదారులతో రద్దీగా మారింది. ఇక అక్కడ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. కార్తె కావడంతో రామ్నగర్ ఫిష్ మార్కెట్కి కస్టమర్స్ క్యూ కట్టారు. అసలు ఈసారి రేట్లు ఎలా ఉన్నాయి, కస్టమర్స్ ఏం చెప్తున్నారు అనే విషయాల గురించి ప్రస్తుతం మనతో పాటు ఈ ఫిష్ మార్కెట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. చెప్పండి, ఈసారి ఏ విధంగా ఉంది బిజినెస్? బాగుందండి. ప్రైజెస్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా? ఏం లేదు, మామూలుగానే. కేజీ ఎంత ఉన్నాయి? 130, 140, 130, 140, 150 లాస్ట్. ఎలాంటి రకాలు ఉన్నాయి? అన్ని రకాలు, రౌలు, బొచ్చలు, పిలాతీలు, పబ్లిక్ ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి. మన విజువల్స్లో కూడా చూడొచ్చు, ఈ ఫిష్ అన్ని రకాల ఫిష్లు ఒకే చోట మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఈరోజు చేప తింటే మనిషికి ఉన్నటువంటి సర్వ రోగాలు కూడా పోతాయి అనేది ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఎక్కువ మంది ఫిష్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అన్న, ఈసారి గిరాకీ ఏ విధంగా ఉంది? ఈ మాదిరి కొంచెం చాలా డల్గా ఉంది. అది బక్రీద్ వల్ల కొంచెం డౌన్ అయిపోయింది మార్కెట్, తగ్గింది, జనాలు తగ్గిరు. కొంచెం కస్టమర్స్ ఏం చెప్తున్నారు? రేట్లు ఏమైనా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు? రేట్లు నార్మల్గానే ఉన్నాయి. 100 రూపాయలు మామూలు, 120 నార్మల్గా ఉంటాయి. ఏ ఫిష్కి ఎక్కువ గిరాకీ ఉంటుంది? రవ్వ బొచ్చ, దానికి ఎక్కువ గిరాకీ ఉంటుంది. చూస్తున్నాం కదా, అంటే చేపలు కూడా కేజీ నుంచి 6-7 కేజీల చేప వరకు కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉండడం వల్ల కస్టమర్స్ ఇక్కడికి వస్తున్నారు. మాట్లాడదాం. అన్న, చేపలు ఏమేమి రకాలు ఉన్నాయి, ఎంత ప్రైస్ ఉన్నాయి? మినిమం 150 లోపల ఉన్నాయి మేడం. ఎప్పుడు వచ్చేసి 250, 200 ఉంటాయి. ఈసారి అయితే 150 లోపలనే ఉన్నాయి రేట్లు. అంటే ఒక్కొక్క చేప ఎన్ని కేజీల నుంచి ఎన్ని కేజీలు? మీకు కేజీ నుంచి స్టార్ట్ చేసి 50 కిలోల వరకు కూడా ఉంటాయి చేపలు. ఇవి మినిమం వచ్చేసి 8 కేజీలు, 10 కేజీలు ఉంది. 100 రూపాయలు, 100. చూస్తున్నాం కదా, అటు కస్టమర్స్ కూడా కేజీ నుంచి దాదాపు 5-10 కేజీల వరకు కూడా చేప ఉన్నాయి, మార్కెట్లో ఉన్నాయి. ఈరోజు చేపను కొనుగోలు చేయడానికి ఆదివారం కావడము, మరోవైపు మృగశిర కార్తె కావడంతో చాలా మంది మార్కెట్కి వచ్చి ఈ చేపలు కొనుగోలు చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చావు పెద్దమ్మ? నేను చిక్కడపల్లి నుంచి. ప్రతి ఏడాది చేసుకుంటారా? ఇక్కడ వేసుకుంటాం. మృగశిలలో చేపలు, ఇంగువ కంపల్సరీ ఇడికోసం. అంటే ఇది ఆనవాయితీ, అప్పటి నుంచి వచ్చే ఆనవాయితీ, ఇప్పుడు మధ్యలో వచ్చింది కాదు. ఇది ఎన్నో ఏండ్ల నుంచి ఆనవాయితీగా వస్తుంది మృగశిర కార్తె రోజు చేపలు తినడం అనేది. చూస్తున్నాం కదా, మార్కెట్లో అటు చేపలు కొంటున్నటువంటి కస్టమర్స్తో మార్కెట్ అంతా కూడా కిటకిటలాడిపోతుంది. కేజీ 120 నుంచి 150 రూపాయల వరకు పలుకుతుంది అని చెప్తున్నారు. ఒక్కొక్క చేప కేజీ నుంచి 5 కేజీలు, 10 కేజీల చేప కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రము మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లోని ప్రత్యేకించి రామ్నగర్ మార్కెట్లో హోల్సేల్కి చేపలు దొరకడంతో భారీ ఎత్తున కస్టమర్స్ ఇక్కడికి చేరుకొని ఈ చేపలు కొనుగోలు చేస్తూ ఉంటారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, రామ్నగర్ ఫిష్ మార్కెట్.